స్పీడ్గా వాటర్ పడుతుందంటే ఆ మిస్ట్ మొత్తం మా మీద పడుతుంది, తడిచిపోతున్నాం మేము లిటరల్లీ. బట్ దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ కెనడా సైడ్. నేను మా హస్బెండ్ ఒక సూపర్ ఎగ్జైటింగ్ ప్లేస్కి వెళ్ళాము, అదేనండి నయాగరా ఫాల్స్. ఈ వీడియోలో నేను నయాగరా ఫాల్స్ యూఎస్ఏ వైపు నుండి అండ్ కెనడా వైపు నుండి ఎలా ఉంటుందో, ఇంకా హార్షూ ఫాల్స్ వెనకాల టనల్స్ ఉంటాయంట, అక్కడ నుండి వాటర్ ఎంత స్పీడ్గా పడుతుందో నేను మీకు చూపిస్తాను. న్యూయార్క్ నుండి కార్ రెంటల్కి తీసుకొని మేము ఫస్ట్ అమెరికా వైపు ఉన్న నయాగరా ఫాల్స్కి వెళ్ళాము. కానీ 4 కల్లా నైట్ అయ్యేసరికి మేము బోట్ రైడ్ మిస్ అయిపోయాం. ఈ నయాగరా ఫాల్స్ మొత్తం కలిపి 3 రకాల వాటర్ ఫాల్స్. ఒకటి అమెరికన్ వాటర్ ఫాల్స్, రెండోది బ్రైడల్ వెల్ ఫాల్స్. ఈ రెండు యూఎస్ఏ వైపున ఉంటాయి. ఇక మూడో వాటర్ ఫాల్స్ పేరు హార్షూ ఫాల్స్. ఇది మిగతా రెండిటికంటే కూడా చాలా పెద్దది, అది కెనడా వైపున ఉంది. యూఎస్ఏ వైపు నుండి మనం 2 మెయిన్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఒకటి బోట్ రైడ్. బోట్లో మనల్ని హార్షూ ఫాల్స్ దగ్గర వరకు తీసుకెళ్తారు. డైరెక్ట్గా మనం ఫాల్స్లో తడుస్తూ ఇంకా నీటిని తాకుతూ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళాల్సిందే. సో ఫైనల్లీ మేము కెనడా సైడ్ వెళ్తున్నాము నయాగరా ఫాల్స్ చూడడానికి. ఇదేంటి ఇమిగ్రేషన్ లైన్ ఇంత ఖాళీగా ఉంది? అది ఇమిగ్రేషన్ లైన్ కాదే, టోల్ గేటు. చూడాడ టోల్ కట్టించుకుంటుంది. చూడండి అక్కడ కనిపించేదంతా కెనడా, ఎంత కళకళలాడుతుంది కదా లైట్స్తో. కెనడా సైడ్ వెళ్ళాలంటే ఇలా రెయిన్బో బ్రిడ్జ్ మీద వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు మనం ఏదైనా కొత్త సినిమా ట్రైలర్ చూస్తే ఎలా ఉంటుంది, అలా ఆ లైటింగ్స్ అన్నీ చూసి భలేగా అనిపించింది. నెక్స్ట్ మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. మాకు చాలామంది సజెస్ట్ చేసింది ఏంటంటే కెనడా వైపు నుండి నైట్ టైం నయాగరా ఫాల్స్ చూడడం చాలా బాగుంటుందని. ఈ బ్రిడ్జ్ దాటుతూ ఉంటే మంచిగా ఫైర్ వర్క్స్ కనిపించాయి, అది చాలా బాగుంది. కానీ నెక్స్ట్ మూమెంటే ఇమిగ్రేషన్ లైన్ పెద్దది ఉంది, సో ఇరుక్కుపోయాం. ఇమిగ్రేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా చేశారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇమిగ్రేషన్స్ టైంలో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇమిగ్రేషన్ అవ్వగానే స్కైలైన్ టవర్స్ దగ్గర మేము పార్కింగ్ చేసుకున్నాము. నయాగరా ఫాల్స్ దగ్గరలో కూడా ఒక పార్కింగ్ లాట్ ఉంటుంది, అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. కాకపోతే టికెట్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయని ఇలా కొంచెం దూరంగా పార్క్ చేశాము. ఇక్కడ చూడండి, ఒకవైపు నయాగరా ఫాల్స్, పక్కనే వాక్వే ఉంది, ఆ పక్కనే ఒక మెయిన్ రోడ్ కూడా ఉంది. ఇలా ఉంటుంది కెనడా సైడ్ నుండి. కానీ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇలా కార్లో వెళ్తూ కూడా మనం సైడ్ నుంచి నయాగరా ఫాల్స్ చూస్తూ వెళ్ళొచ్చు. లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు వెళ్ళాం కాబట్టి ఇలా రోడ్ పక్కన ఉన్న ట్రీస్ అన్ని లైట్స్తో బాగా డెకరేట్ చేశారు. బట్ ఈ టైంలో మాత్రం చలి బాగా ఎక్కువగా ఉంటుంది, సో సీజన్ చూసుకొని వెళ్ళడం మంచిది. సంవత్సరం పొడుగునా వీళ్ళకు ఉండే పెద్ద పండుగలు థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, న్యూ ఇయర్. అండ్ ఇదే హాలిడే సీజన్ కూడా కాబట్టి వరుసగా 3 నుంచి 4 నెలల పాటు చుట్టుపక్కలంతా ఇలా లైట్స్తో సందడి సందడిగా ఉంటుంది. వావ్, నాకు ఈ నయాగరా ఫాల్స్లో బాగా నచ్చింది ఏంటంటే నైట్ టైం ఇలాంటి రెయిన్బో కలర్స్ వాటర్ ఫాల్స్ చూడడం ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు. అండ్ చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. ఇన్ కేస్ మీరు కనుక వెళ్తే డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇంత గొప్ప అద్భుతాన్ని నేను మా ఆయనే చూడడం కాకుండా మా ఫ్యామిలీస్కి కూడా వెంటనే వీడియో కాల్ చేసి చూపించాం. సాయంత్రం అవ్వగానే ఇలా కలర్ఫుల్ లైట్స్ ఫాల్స్ మీద పడడం వల్ల ఈ ఫాల్స్ కలర్స్ చేంజ్ అవుతూ రంగురంగులుగా
మళ్ళీ ఇంకా రెయిన్బో కలర్స్లో కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే కెనడా సైడ్ వెళ్ళినప్పుడు మీరు డే టైమ్ అండ్ నైట్ టైమ్ దీన్ని చూసే ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకండి. మీరు ఒక్కసారి అది ఎక్స్పీరియన్స్ అయ్యాక నన్ను గుర్తు తెచ్చుకోండి, నేను మీకు నిజం చెప్పానో లేదో తెలుస్తుంది. Canada side నుంచి ఇది view. అక్కడ చూడు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మన కళ్ళే కెమెరా. సో మన కళ్ళతో క్యాప్చర్ చేసినంతగా ఈ కెమెరా కూడా క్యాప్చర్ చేయలేదనిపిస్తుంది. మీరేమంటారు? కమెంట్ చేయండి. నేను కొంచెం కెమెరా షై పర్సన్ని. మా హస్బెండ్ నన్ను కెమెరా ముందుకు వచ్చి హాయ్ చెప్పమంటే చెప్పాను. చెప్పింది చేశాను కదా, ఇంకేం కావాలి అని అంటే కుదిరితే 4 మాటలు, వీలైతే కొంచెం ఎగ్జైట్మెంట్ అని అన్నాడు. Hi. నెక్స్ట్ డే మార్నింగ్ ఫాల్స్ చూడ్డానికి వచ్చేసాము. అది కూడా వర్షంలో, పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఇద్దరం చూడ్డానికి వచ్చేసాము. ఇదేదో ఫాల్స్ ఇంక్లైన్ రైల్వే అంట. దీంట్లో పైకి వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా టేబుల్ రాక్ వెల్కమ్ సెంటర్. ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేసి కార్ పార్క్ చేసుకున్నాము. అరౌండ్ $35 కెనేడియన్ అయింది. పార్కింగ్ లాట్ నుండి వెల్కమ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇలా బ్రిడ్జ్ మీద లైట్స్తో డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. అండ్ బిల్డింగ్ లోపలికి వెళ్ళగానే మేము జర్నీ బిహైండ్ ద ఫాల్స్కి టికెట్ తీసుకున్నాము. వెల్కమ్ సెంటర్లో నేను వీడియో తీయలేదు, కాకపోతే మనకు అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. లైక్ ట్రావెల్ రిలేటెడ్, ఇంకా వైఫై ఉంటుంది. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడానికి టికెట్స్ అవి అక్కడే అవైలబుల్ ఉంటాయి. ఆల్సో మంచిగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మా కెనడా ఫ్రెండ్స్ మాకు సజెస్ట్ చేసింది జర్నీ బిహైండ్ ద ఫాల్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందని. సో అదొక్కటే టికెట్ తీసుకొని ఇలా లిఫ్ట్లో కిందకి వెళ్ళాము మేము. లిఫ్ట్లో మనం కిందకి వెళ్ళగానే మనం రైట్ సైడ్ వెళ్తే ఫాల్స్కి వెనకాల ఒక 2 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి ఫాల్స్ ఎలా పడుతున్నాయో చూడొచ్చు. కానీ ఆ ఫాల్స్ చూసేటప్పుడు మనకు మొత్తం అంతా వైట్గా కనిపిస్తుంది. ఫాల్స్ పడే సౌండ్ వినిపిస్తుంది, కానీ అవి ఎలా పడుతున్నాయి అనేది మాత్రం మనం చూడలేము. అలా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏమైనా పడుతున్నట్టు తెలుస్తుందా? జస్ట్ మనకు వినిపిస్తుంది కానీ ఏం కనిపించదు. లిఫ్ట్ నుంచి స్ట్రెయిట్గా వెళ్తే హార్షూ ఫాల్స్ డైరెక్ట్గా చూడొచ్చు. వెళ్ళే దారిలో ఆ టనల్స్ అవి ఎలా కట్టారు అండ్ ఆ వాటర్ ఫాల్స్ ఎంత స్పీడ్గా పడతాయి అదంతా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇలా అవైలబుల్ ఉంటుంది. చూస్తుంటే ఏదో వర్షం పడుతున్నట్టుగా ఉంది కదా, కానీ పక్కనే వాటర్ ఫాల్స్ ఉండడం వల్ల ఆ వాటర్ అంతా ఇట్లా వర్షంలాగా చిమ్ముతుంది. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్కి వచ్చేసాము, అదే జర్నీ బిహైండ్ ద ఫాల్స్. ఆ ఫాల్స్ని దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే మాటలో చెప్పలేను. చెప్పు
ఈ వాటర్ ఫాల్స్ని చూడడమే ఒక అద్భుతం అనుకుంటే కరెక్ట్గా మేము ఫాల్ కలర్స్ టైంలో వెళ్ళాము. ఆ రంగురంగుల చెట్ల మధ్యన రోడ్స్ పక్కన వాటర్ ఫాల్స్ చూడడం ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అందులోనూ వర్షం కూడా. ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ అయింది ఓన్లీ జర్నీ బిహైండ్ ద ఫాల్స్. ఇక్కడ మీరు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, లైక్ బటర్ఫ్లై గార్డెన్, పవర్ స్టేషన్, ఇంకా స్కై వీల్, ఇంకా కేబుల్ కార్ ఒకటి. సో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా కావాలంటే నేను చెప్పాను కదా వెల్కమ్ సెంటర్, అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 2 కంట్రీస్ నుంచి ఈ నయాగ్రా ఫాల్స్ చూడడం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ 2 కంట్రీస్లో ఏది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అడిగితే మాత్రం నేను కెనడా వైపు అని చెప్తాను. ఎందుకంటే కెనడా వైపు పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అదే హార్స్ షూ ఫాల్స్ అని చెప్పాను కదా. అదేంటంటే మనం ఈజీగా దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ చూడొచ్చు. యుఎస్ఏ సైడ్ మనం అంతా లైటింగ్స్తో నైట్ టైం అంతా చూడమేమో, కానీ కెనడా వైపు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఆ లైటింగ్స్తో. ఇంకా క్రిస్మస్ టైంలో అలా అయితే చెట్లు అండ్ చుట్టుపక్కల అంతా బాగా డెకరేషన్ చేస్తారు. సో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్. ఇంకా డే టైం వచ్చేసరికి నాకు తెలిసి జర్నీ బిహైండ్ ద ఫాల్స్ ఈజ్ ద మోస్ట్ అండ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అటువైపున కనిపిస్తున్నాయి కదా, అవి అమెరికన్ వాటర్ ఫాల్స్ అండ్ బ్రైడల్ వెల్ ఫాల్స్. ఫైనల్గా మేము నయాగ్రా ఫాల్స్ చూసుకొని యుఎస్ఏ సైడ్ రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ రైట్ సైడ్ సిటీ క్రూజెస్ చూసాను. ఇక్కడ బోట్ టికెట్స్ ఉంటాయంట. మాకు టైం లేక మేము బోట్ రైడ్కి వెళ్ళలేకపోయాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే రెయిన్బో బ్రిడ్జ్. బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయ్యే ముందు డ్యూటీ ఫ్రీ స్టోర్ ఉంటుంది. చూసారు కదా మా నయాగ్రా ఫాల్స్ ఎక్స్పీరియన్స్, మాకు ఎంతో నచ్చింది. సో ఇంత అందమైన నయాగ్రా ఫాల్స్ మేము చూడడమే కాకుండా మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.